Hallelujah. హల్లెలూయా. I wish you a blessed resurrection Sunday. మరి మీ అందరికీ కూడా ఈస్టర్ శుభాకాంక్షలు, పునరుద్ధాన విజయాలు కూడా కలుగును గాక. I would request all to watch our YouTube, subscribe to our channel. మరి యూట్యూబ్లో కూడా మా కార్యక్రమాన్ని వీక్షించండి, సబ్స్క్రైబ్ చేసుకోమని కోరుకుంటున్నాము. It goes with the name Noel Parmanas. You can just search it, subscribe, and you can share it to your friends and relatives. నోయల్ పర్మనాస్ అని యూట్యూబ్లో కొట్టినట్లయితే వస్తుంది. దాన్ని చూడండి, వీక్షించండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ స్నేహితులతో కూడా దాని గురించి షేర్ చేయండి. Today is a Resurrection Sunday Easter service. మరి ఈరోజు ఈస్టర్ పునరుద్ధానపు ఆరాధన మరి కూడికలో మనం ఉన్నాము. So God has placed a thought in my mind that I would like to preach today. మరి ఈరోజు వాక్యము బోధించే విధంగా దేవుడు నన్ను ప్రేరేపించాడు. It's a very simple and short word. ఈరోజు చిన్న వాక్యమే నేను మీతో పంచుకుంటాను. Let us all close our eyes and bow down to our head. We looked to the Father. ఒకసారి అందరము కళ్ళు మూసుకొని యేసు వైపు చూద్దాం. Father, in the name of Jesus, ప్రభువా మీకు వందనాలు. we thank you for your sacrifice on the cross, Lord. నాయన సిలువలో మీ త్యాగమును బట్టి వందనాలయ్యా. Thank you, Lord, for all the things that you have done in your life through your resurrection, Lord. నాయన నీ పునరుద్ధానము ద్వారా మా జీవితంలో చేసిన మేళ్లకై మీకు వందనాలు. Mere words won't be sufficient to describe what is your love towards us, ప్రభువా Lord. మీ ప్రేమను కేవలం మాటలతో మేము వివరించలేనంత గొప్పవి నా తండ్రి. And Lord, as the word is being preached, Lord, I pray that the word is manifested in people's life and people are transformed by your love and grace. వాక్యం ప్రకటించబడుతుండగా నీ కృప కనికరము వారి మీదకి వచ్చి వారి జీవితాలు మారిపోవును గాక. In the name of Jesus Christ I pray, amen. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. Let's look into John chapter 11 verse 25. చదువుదాము. యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనం చదవండి. Jesus said unto her, I am the resurrection and the life. యేసు ఆ స్త్రీతో చెప్పి ఉన్నాడు, జీవమును నేనే, పునరుద్ధానమును నేనే. He that believeth in me, though he were dead, yet shall he live. మరి నా యందు విశ్వాసం ఉంచిన వాడు మరణించినప్పటికీ కూడా జీవించును. Many people wish today as happy Easter. Some call it Resurrection Sunday. But what is resurrection? చాలా మంది మరి హ్యాపీ ఈస్టర్, మరి పునరుద్ధానం దినం అని ఒకరికొకరు చెప్పుకుంటూ ఉంటారు. కానీ దాని అర్థం ఏంటి? Resurrection is not a day. చూడండి, పునరుద్ధానం అనేది అదొక రోజు కాదు. Resurrection is not an event. పునరుద్ధానం అనేది అదొక ఏదో సంఘటన మాత్రమే కాదు. Resurrection is a person and his name is Jesus Christ. పునరుద్ధానం అంటే ఆ ఒక వ్యక్తి, ఆ వ్యక్తి పేరు ప్రభువైన యేసుక్రీస్తు. Resurrection is a person. పునరుద్ధానం అంటే ఒక వ్యక్తి. Jesus here says in John 11:25, I am the resurrection. యేసయ్య యోహాను సువార్త 11వ అధ్యాయంలో చెప్తున్నాడు, పునరుద్ధానము నేనే. He does not say I will give you resurrection. He says I am the resurrection. ఆయన నీకేదో నేను పునరుద్ధానాన్ని ఇస్తాను అంటలేడు, కానీ పునరుద్ధానము నేనే అయ్యున్నాను అంటున్నాడు. The word of God says, Jesus says I am the way, the truth and the life. మరి ఇక్కడ యేసయ్య వాక్యంలో అంటున్నాడు, సత్యము జీవము మార్గము నేనే అంటున్నాడు. He does not tell you I will tell you the truth. నేను నీకు సత్యమును గురించి బోధిస్తా అని అంటలేడు. He says I am the truth. ఆ సత్యము నేనే అని అంటున్నాడు. He says I am not here to show you the way. I am the way. ఏదో ఒక మార్గాన్ని చూపించడానికి రాలేదు, నేనే మార్గము అని యేసయ్య చెప్తున్నాడు. He does not say I will take you to life. He says I am the life. యేసయ్య నిన్ను జీవం వద్దకు తీసుకెళ్తా అని అంటలేడు, ఆ జీవాన్ని నేనే అని అంటున్నాడు. He is your everything, my dear friends. మరి యేసయ్యనే మనకు సర్వస్వము ప్రియులారా. He is your source of everything. ఆయననే మనకు అన్నిటికీ కూడా ఆధారము. The benefits, the success, the everything you experience in this world is Jesus. మరి నీకు వచ్చే ఆశీర్వాదాలన్నీ కూడా యేసు వలననే వస్తున్నాయి. Everything good comes from the Lord. ప్రతి మంచిది యేసయ్య వద్ద నుండే అనుగ్రహించబడుతుంది. Hallelujah. హల్లెలూయా. The Bible says everyone who calls on the name of the Lord will be saved. వాక్యం ఈ విధంగా చెప్తుంది, ప్రభువు నామమును బట్టి ప్రార్థించు వాళ్ళందరూ కూడా రక్షించబడతారు అని. No matter what
you believe no matter what you say, but today if you believe in your heart and you call upon the name of the Lord, you will be saved. నువ్వు ఒకవేళ యేసయ్య పేరు పెట్టి పిలిచి ఆయన యందు విశ్వాసం ఉంచినట్లయితే నీవు రక్షించబడతావు. You may think that I am far gone, I don't deserve it, I have led a very bad life, I have lost my chance. నాకు అర్హత లేదు, నేను దేవుడికి చాలా దూరంగా ఉన్నాను, చెడ్డవాణ్ణి అని నీవు అనుకుంటూ ఉండొచ్చు. Whatever may be the situation, whatever may be the circumstances, if you call on the name of the Lord, today you will be saved. నీవు ఏ పరిస్థితిలో ఉన్నా కూడా యేసు అనే నామమును ఉచ్చరించి పిలిచినట్లయితే నువ్వు రక్షించబడతావు. Hallelujah. హల్లెలూయా. Let's look into John chapter 12 verse 24. యోహాను సువార్త 12వ అధ్యాయం 24వ వచనం. It says, "Verily, verily, I say unto you, except a corn of wheat fall into the ground and dies, it abideth alone, but if it dies, it brings forth much fruit." మరి యేసయ్య అంటున్నాడు, ఒక గోధుమ గింజ భూమిలోకి వెళ్ళి పడి చావకున్నట్లయితే అది ఫలించదు అని అంటున్నాడు. Jesus said, he compares himself with a corn of wheat here. ఆయన ఒక గోధుమ గింజ వలె తనను తాను పోల్చుకుంటున్నాడు. As long it is alone, it remains alone. గోధుమ గింజ అలాగే ఉన్నంత సేపు భూమిలో పడనంతట సేపు కూడా అది ఫలించదండి. But if it buries in the earth, కానీ ఆ గింజను భూమిలో పాతి పెట్టినట్లయితే and dies, అది చనిపోయినట్లయితే what happens is it brings forth a fruit. అప్పుడు దాంట్లో నుండి ఒక ఫలం అనేది వస్తూ ఉంటుంది. Resurrection is so amazing. ఇక్కడ పునరుద్ధానం అనేది ఎంతో ప్రాముఖ్యమైనది. What is dead and buried, ఏదైతే మృతతుల్యమైనదో సమాధి చేయబడ్డదో is different from what comes out of the ground. అయితే ఆ భూమిలో నుండి వచ్చే ఫలం అనేది వేరే విధంగా ఉంటుంది. Hallelujah. హల్లెలూయా. When you look at the Lord's suffering, when Roman soldiers were beating him and they were torturing him like anything, they were pulling out his skin, they were doing all those sort of things. రోమియోలు మరి యేసయ్యను సిలువ వేస్తూ ఆయనని చిత్రహింస పెడుతూ ఉంటుండగా But they thought that they buried Jesus. వారు అనుకున్నారు భయంకరంగా శిక్షించాము, యేసు పని సమాప్తం అయిపోయింది, సమాధి చేశామనుకున్నారు. They were laughing and mocking at him. వారు యేసయ్యను చూసి నవ్వుతూ ఉన్నారు, అపహాసం చేస్తున్నారు. But the heavenly Father said, "You are sowing into him." మరి పరలోకపు తండ్రి యేసయ్యను ఒక విత్తనముగా విత్తుచున్నాడు. And what they have sown, మరి వారు ఏదైతే విత్తి ఉన్నారో and what comes out of it will shock everybody. అయితే ఆ విత్తనంలో నుండి వచ్చే ఫలమును చూస్తే అందరిని కూడా ఆశ్చర్యభరితులుగా చేస్తుంది. So let me go deeper into this verse. Let's go to 1 Corinthians chapter 15 verse 35 to 38. మొదటి కొరింథీయులు 15వ అధ్యాయము 38వ వచనం. It says, "But someone will ask, how are the dead raised? With what kind of body will they come out?" అయితే మృతులు ఏ విధంగా తిరిగి పునరుద్ధానులు అవుతారు, వారికి ఎటువంటి శరీరం ఉంటుంది అని అడుగుతున్నారు. How foolish! What you sow does not come to life unless it dies. చూడండి, ఏదైనా అది విత్తినప్పుడు అది మరణించకపోతే మరి దాంట్లో నుండి ఫలము రాదు కదా. When you sow, you do not plant the body that will be, but just a seed, perhaps of wheat or of something else. మరి ఒక గోధుమ గింజ కానీ ఏదైనా ఒక విత్తనం విత్తినప్పుడు దాని శరీరం వేరే విధంగా ఉంటుంది, దాంట్లో నుండి మొలకెత్తినప్పుడు అది వేరే విధంగా ఉంటుంది. Verse 38 is where I am trying to go. But God gives it a body as he has determined, and to each kind of seed he gives its kind of body. మరి ఒక్కొక్క దానికి దేవుడు నిర్ణయించినట్లుగా ఒక్కొక్క విధమైన శరీరము అనుగ్రహించబడుతూ ఉందంట. 1 Corinthians chapter 15 verse 38 it says, "But God gives it a body as he has determined, and to each kind of seed he gives its kind of body." మొదటి కొరింథీయులు 15వ అధ్యాయం 38వ వచనంలో ఒక్కొక్క దానికి ఒక్కొక్క శరీరము దేవుడు నిర్ణయించి వేరువేరుగా ఇస్తూ ఉన్నాడు. Here the verse says, it talks about what we plant in the soil, the dead body that we bury in the ground, and the resurrection body that comes up will be dramatically very different. చూడండి, ఇక్కడ దేవుడు అంటున్నాడు, ఏదైతే ఒక విత్తనము మరి ఆ శరీరము భూమి లోపలికి విత్తినప్పుడు అది వేరే విధంగా ఉంటుంది, మరి పునరుద్ధానమైన శరీరము అది
చాలా వేరే విధంగా మహిమాన్వితంగా ఉంటుందని దేవుడు అంటున్నాడు. Lot of things in your life you might thought that it is down and buried and everything is finished. మరి చాలాసార్లు అనుకుంటుంటాం ఏదైనా కూడా అది భూమిలోకి వెళ్ళగానే దాని పని అయిపోయింది, అది మృతతుల్యమైంది అనుకుంటుంటాం. I have put lot of efforts in my life but I am not getting blessed. ఎన్నో నేను చేస్తూ ఉన్నాను, ఎంతో కష్టపడుతున్నాను, కానీ నేను దీవించబడట్లేను అని అనుకోవచ్చు. But in the spiritual realm, what you have sown, కానీ ఆత్మీయ స్థితిలో నువ్వు ఏదైతే ఆత్మలో విత్తుతావో, and when you thought that it is buried, but it is sown. అయితే నువ్వు అనుకుంటుంటావు అది సమాప్తం అయిపోయింది, మృతతుల్యమైంది, కానీ కాదు. But God is giving it a new body and a new shape to it. అది విత్తనముగా విత్తబడుతూ ఉంటుంది, తిరిగి మొలకెత్తినప్పుడు నూతనమైన శరీరము దేవుడు ఇస్తూ ఉంటాడు. What you are sowing and what comes out of it will shock everybody. నువ్వు విత్తేది వేరే విధంగా ఉంటుంది, అయితే వచ్చేది బయటికి పునరుద్ధానంగా అది అందరిని ఆశ్చర్యభరితులుగా చేసే విధంగా. For example, if you are sowing a tomato, you won't get back a tomato. చూడండి, ఒక టమాటోని తీసుకొని భూమిలో పెడితే టమాటో రాదు మనకి. It takes its forms and it goes through its different phases and it comes back as a tree and it comes back as branches and it comes as a tomato. ఆ టమాటో భూమిలో పెట్టిన తర్వాత కొద్ది కాలంగా అది పనిచేసి తర్వాత ముందు టమాటో రాదు కానీ మెల్లగా మొలకెత్తి అది పెద్దగా అయ్యి అప్పుడు దాంట్లో టమాటోలు వస్తాయి. So there is a process to it. అయితే ప్రతి దానికి ఒక కాల పరిమాణం అనేది ఉంటుంది. And when that process is done and when the fruit comes forth, it will shock everybody. అయితే ఆ యొక్క ప్రాసెస్ అనేది జరిగిన తర్వాత అప్పుడు దాంట్లో నుండి ఫలం వస్తూ ఉంటుంది. So people might have given upon you, people might say that everything is finished, but what they don't know is they have sown into your life. అయితే జనాలు అందరూ అనుకుంటూ ఉంటారు మరి నీ పని అయిపోయింది అని, కానీ అలా కాదు, అది విత్తనం విత్తుడితో సమానం, మంచి ఫలం వస్తూ ఉంటుందని వారికి తెలియదు. Let's go into Genesis and let us observe the life of Joseph. చూడండి, యోసేపు గురించి నేర్చుకుందాము. ఆదికాండంలోకి వెళ్దాం. The Bible talks about Joseph. ఇక్కడ బైబిల్ యోసేపు గురించి, He had a dream from God. ఆయనకు ఒక దర్శనం వచ్చింది యోసేపు. What was that dream? అది ఏంటంటే ఆ దర్శనము, That he saw his brothers and father are bowing to him. మరి అతడి తండ్రి మరి వాళ్ళందరూ కూడా ఆ సహోదరులందరూ కూడా తనను విడిచిపెట్టి వెళ్ళడం చూస్తున్నాడు. When the brothers heard that dream that Joseph had, మరి ఆ యొక్క సహోదరులు యోసేపుకు వచ్చిన దర్శనం గురించి తెలుసుకున్నప్పుడు the brothers, they laughed at him and they mocked at him. అయితే ఆ దర్శనమును గురించి ఆ సహోదరులందరూ యోసేపును చూసి నవ్వుతూ గేలి చేశారు. They were jealous of him. వారందరికీ ఆయనను చూస్తే ఈర్ష్య కుళ్ళు పుట్టింది. The day when Joseph brought food to these brothers, మరి యోసేపు తన అన్నదమ్ములకు ఆహారం తీసుకొని వచ్చినప్పుడు they were so jealous and they were so angry on him. వారందరికీ అతన్ని చూస్తే మరి ఎంతో కోపం వచ్చింది, ఈర్ష్య పుట్టింది. They bet him black and blue. They have simply thrown him into the pit. ఆ యోసేపును బాగా కొట్టి ఆయనను ఒక లోయలో పడేయడం జరిగింది. What the brothers were thinking, that when Joseph was beaten, they thought that they are getting rid of Joseph. అయితే ఇక్కడ ఈ అన్నదమ్ములు అందరూ ఏమనుకుంటున్నారంటే యోసేపును బాగా కొట్టాము, లోయలో వేసాము, వాడి పని అయిపోయింది అనుకున్నారు. They thought that they are very jealous and they thought him as a competition. మరి అతన్ని ఒక పోటీగా చూస్తున్నారు, మాకు పోటీగా వస్తున్నాడు యోసేపు అని అతన్ని తృణీకరించడం జరిగింది. But what they did not know was they were sowing him కానీ to Egypt. వారికి తెలియదు యోసేపును వారు కొట్టి లోయలో పడడం అనేది, అది వారు విత్తనం విత్తారు అని అన్నది. And then comes the midnight and Joseph goes to the land where he is sold. అయితే అక్కడ ఆ మిద్యానీయుల ద్వారా అతను ఐగుప్తు దేశానికి వెళ్ళడం జరిగింది. The seed left Jacob his father. The seed which was Joseph left from Jacob his father. ఏదైతే విత్తనం ఉందో ఆ యాకోబు నుండి అది వేరు చేయబడ్డది. And Jacob and fathers thought he was dead and buried. మరి యాకోబు వారందరూ అనుకున్నారు యోసేపు పని అయిపోయింది, అతను సమాధి అయిపోయాడు. They were very happy, we got rid of him, he was our competition, we have sold him out. అయితే యోసేపు సహోదరులు అందరూ అనుకుంటున్నారు అతడు పని అయిపోయింది యోసేపుతో, ఇక మనకి ఏ బాధ లేదు, చనిపోయాడు అనుకుంటున్నారు. But what was happening was they were sowing into Joseph to Egypt. కానీ వారికి తెలియదు, వారు ఆ యోసేపుని ఒక
విత్తనం వలె విత్తారు, అతడు ఈజిప్టులో మొలకెత్తబోతున్నాడు. Why was these things happening to him? ఎందుకు యోసేపుకి ఇవన్నీ జరుగుతున్నాయి? Because he had a dream from the Lord, ఎందుకనంటే యోసేపుకు దేవుడి దర్శనం కలిగింది, which has to come through and pass. మరి ఆ దర్శనము నెరవేర్చబడాలి కదా. For any dream to be fulfilled in our life, a seed must be sown. ఏ దర్శనము నీ జీవితంలో నెరవేర్చబడాలన్నా నువ్వు విత్తనం వలె విత్తబడాలి. Hallelujah. హల్లెలూయా. Joseph was a seed sent. యోసేపు ఒక విత్తనముగా ఐగుప్తు దేశానికి విత్తబడ్డాడు. When the seed was in Egypt, మరి ఆ విత్తనము ఐగుప్తు దేశంలో విత్తినప్పుడు the brothers forgot what was happening. మరి ఆ ఎవరైతే అతన్ని తరిమి కొట్టారో అన్నదమ్ములకు వారికి తెలియదు ఏం జరగబోతుందో. What was happening in the ground, nobody knew. మరి ఆ భూమిలో ఏం జరగబోతుందో ఏమీ తెలియదు అన్నదమ్ములకి. But what was happening in spiritual realm, the God was giving shape to the seed and body to it. కానీ ఆత్మీయ కోణంలో దేవుడు యోసేపుకు తోడుగా ఉండి ఒక విత్తనము వలె ఫలభరితంగా దాన్ని మారుస్తూ ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. And the seed which is resembling Joseph went into different kinds of phases. మరి ఒక విత్తనము అదే కాలక్రమేణా పరిపక్వత చెందినట్లుగా యోసేపు కూడా అలా కాలాన్ని బట్టి పరిపక్వత. Joseph went into Potiphar's house. యోసేపు పోతిఫర్ అనే అతని ఇంట్లో కూడా ఉన్నాడు, where a false allegation of sexual misconduct came from wife of Potiphar. మరి ఆ యొక్క పోతిఫర్ ఆయన యొక్క భార్య ద్వారా మరి అనేకమైన మరి శారీర సంబంధమైన లైంగిక వేధింపులకు గురయ్యాడు యోసేపు. He was in a false allegation he was put into a prison. తప్పుడు మరి తప్పుడుగా అతని మీద ఉద్దేశాలు మోపి అనవసరంగా అతడి మీద మోపి అతన్ని మరి జైల్లో పెట్టడం జరిగింది. Then the seed took and the faces it went to the cupbearer. చూడండి, అక్కడి నుండి మరలా ఆ యొక్క బందికానంలో నుండి మరి రాజుకు పాత్ర ఇచ్చేవాడిగా యోసేపు. Then it went into baker. మరి అదే విధంగా అతడు ఆ రొట్టెలను పొంగించే ఆ యొక్క పనిలో ఉన్నాడు. And you know the story, he forgot the dream. మరి ఆ యొక్క దర్శనం అయితే యోసేపు జీవితంలో ఉంది. And then Pharaoh had a dream. అయితే అదే సమయంలో ఐగుప్తు రాజైన ఫరోకు కూడా ఒక దర్శనం కలిగింది. And the cupbearer went and told him. మరి అక్కడ పనివాడు చెప్పాడు రాజుకి. And cupbearer remembered. అక్కడ రాజు దగ్గర పనిచేసేవాడు ఒక విషయాన్ని గుర్తు చేసుకున్నాడు, that Joseph could interpret dreams. అయితే అతడికి తెలుసు, రాజుకు చెప్తున్నాడు, యోసేపు అనే వ్యక్తి దర్శనాలు కలలకు మరి అర్థాలు భావాలు చెప్పేవాడిగా ఉన్నాడని. Are you able to understand that Joseph the seed was going to different phases in his life? మీకు అర్థమవుతుందా? యోసేపు ఎక్కడి నుండి ఒక్కొక్క కాలక్రమేణా ఒక విత్తనం వల్ల అతను మారుతూ ఫలిస్తూ ఉన్నాడు. And the seed became prime minister in the end. చూడండి, ఆ విత్తనము ఒకానొక టైంలో ఒక ప్రధాన మంత్రి ఐగుప్తు దేశం గవర్నర్గా అతడు మారిపోయాడు. What happened to the seed when it was sown? చూడండి, యోసేపు అనే విత్తనము విత్తబడినప్పుడు ఏం జరిగింది? The harvest came up. అక్కడ గొప్ప పంట ఫలం అనేది వచ్చింది. It was not looking the same like before. అది మొదట ఏ విధంగా విత్తనముగా ఉన్నదో ఆ విధంగా లేదు. What Joseph was before and what Joseph has become is totally different. మొదట అన్నదమ్ముల దగ్గర ఉన్న యోసేపు వేరు, ఇప్పుడు ప్రధానమంత్రి అయిన యోసేపు వేరు. He has become something amazing. అతడు చాలా ఉన్నత స్థాయికి మరి ఫలభరితంగా మారిపోయాడు. And looking at Joseph's life, when the brother back saw him, మరలా ఆ అన్నదమ్ములందరూ కూడా యోసేపును చూసినప్పుడు they did not recognize him. వారు అసలు అతన్ని గుర్తుపట్టలేనంత గొప్పవాడిగా యోసేపు. Hallelujah. హల్లెలూయా. They could not believe what they are seeing. అసలు వారు నమ్మలేకపోయారు ఇంత గొప్ప వ్యక్తిగా యోసేపు ఉన్నాడని. I prophesy that whoever watching live may not be able to recognize you when they see you, when God is working in your life. మరి దేవుడు మిమ్మల్ని దీవిస్తూ ఉంటుండగా మీ జీవితాలు కూడా ఎవరు అంటే గుర్తుపట్టలేనంత గొప్పగా మీరు మారిపోవుదురు గాక. I pray that nobody recognizes you what you were and what you have become. ఒకప్పుడు నువ్వు ఏ విధంగా ఉన్నావో కానీ ఇప్పుడు మాత్రం ఉన్నత స్థితికి నువ్వు వెళ్ళే విధంగా దేవుడు దీవించును గాక. You may be an ordinary man today, but you will become something extraordinary tomorrow. ఈ రోజు నువ్వు సాధారణమైన వ్యక్తిగా ఉండొచ్చు కానీ ఒక దినమున గొప్ప వ్యక్తిగా ప్రభు కృప వలన నువ్వు మారిపోదు. We have many talented people in our church. అనేకమైన మరి తలాంతులు కలిగిన వ్యక్తులు మన సంఘంలో ఉన్నారు. And there are a lot of people who are right now doing small things.
మరి ఇప్పుడు కొంతమంది చిన్న చిన్న పనులు చేస్తూ ఉండొచ్చు, but they are going through phases. అయితే వారు ఆ విత్తనం వల్లే మరి పరిపక్వతలో ఉన్నారు వాళ్ళు. So our dear brother Balu is a photographer now. మరి ఇప్పుడు మన సహోదరుడు మా తమ్ముడు బాలు మరి ఇప్పుడు ఫోటోగ్రాఫర్ వల్ల ఉండొచ్చు. What can happen? He can become an international photographer in the future. మరి ఒకానొక కాలంలో దేవుడు తలుచుకుంటే అతన్ని మరి అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లి దీవించవచ్చు. Our brother plays a keyboard here. మరి ఇక్కడ కీబోర్డ్ కొట్టే వ్యక్తి కూడా ఉన్నాడు. He can play a keyboard in the different world stages and platforms. ఓ ఇంకా ఉన్నతమైన స్థాయిలో అతడు కీబోర్డ్ ప్లే చేయవచ్చు. What is sown in the ground will shock what is coming out of the ground. మరి సాధారణమైన స్థితిలో విత్తనం విత్తినప్పుడు మహిమాన్వితమైన ఫలమును చూడబోతున్నావు. May God present you in such a way that people will be shocked to see you. How could this happen? అసలు ఇది ఎలాగా దీవించబడ్డారని జనాలు ఆశ్చర్యపోయే విధంగా దేవుడు దీవించును గాక. My uncle John David uncle says in a funny way. జాన్ డేవిడ్ అంకుల్ మరి కొంచెం సరదాగా మాట్లాడుతుంటాడు. He says that when your church grows, people will tear their clothes looking at the success you have achieved. నీ యొక్క సంఘం ఎదుగుతూ ఉన్న కొద్ది జనాలు వాళ్ళు బట్టలు చింపేసుకుంటారు అని అంటాడు ఆయన. But what is sown, we may not see it now. అయితే ఇప్పుడు ఏదైతే కొద్దిగా ఉందో చిన్నదిగా విత్తనం విత్తుతున్నావో ఆ మహిమాన్వితమైన పంట But చాలా what is coming out will be totally different. రాబోతున్న ఫలము ఆ పంట చాలా గొప్పగా ఉంటుంది. And I believe God is going to do that in your life. అయితే దేవుడు మన జీవితంలో అది చేయగలడని నమ్ముతున్నాను. As God changed Joseph's life and packaged him into as a prime minister of a country, మరి యోసేపును దేవుడు చిన్న స్థాయిలో నుండి ఒక ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రిగా చేసిన దేవుడు and his brothers were shocked to see him. అతన్ని ఎవరైతే అన్నదమ్ములు అతన్ని కొట్టి తరిమేశారో వారు అతన్ని చూసి They ఆశ్చర్యపోయారు. said, "Are you Joseph?" నీవు యోసేపు మా తమ్ముడివేనా అని వారు అన్నారు. Yes, I am Joseph. అవును నేను యోసేపునే. And God blessed me abundantly. దేవుడు నన్ను గొప్పగా I దీవించాడు. believe this will be your testimony this year. ఇదే సాక్ష్యం మనందరి జీవితంలో ఈ సంవత్సరం జరుగును గాక. May whatever that is dead in your life be resurrected in the name of Jesus. ఏదైతే మృతతుల్యమైన విత్తనం ఉందో దాంట్లో నుండి గొప్ప ఫలం వచ్చును గాక. But what the brother sowed was a boy, today has become something else. మరి ఆ అన్నదమ్ములు అతన్ని కొట్టి గుంటలో వేశారు, విత్తనం విత్తారు, ఇప్పుడు అతడు గొప్పగా మారిపోయాడు. What I'm telling you, the comparison of what is dead and buried in the ground and what comes out of it is totally different. నేను మీకు ఏం బోధించాలనుకుంటానంటే భూమి లోపలికి ఏదైనా వెళ్ళి చనిపోయింది అనుకుంటూ ఉంటాం కానీ అది వచ్చే ఫలము చాలా గొప్పగా ఉంటుంది. Today, whatever you have gone through, your pain, your struggle, your sickness and suffering, whatever the disappointment you have, you may think that it is dead and buried. ఈ రోజు ఏ బాధలో నిరాశ నిస్పృహలో నొప్పి వేదనలో ఉన్నప్పటికీ కూడా అవన్నీ మరి సమాధి చేయబడును గాక. People may have written off from you that nothing good can come out of this person. అసలు నువ్వు ఏం చేయలేవు, ఎందుకు పనికిరావని జనాలు నీకు చెప్తూ ఉండొచ్చు. You may be totally bankrupt, you may not have finances, you may think that everything is gone. అప్పుల వలయంలో కూడుకొని పోయి ఉండొచ్చు నీవు. But let me tell you, nothing is gone. అయితే నేను ఒక మాట చెప్పనివ్వండి, ఏది కూడా వృధాగా పోదు. Let me tell you, nothing is gone in your life. ఏది వ్యర్థముగా పోదండి. They are all sown into the ground. అయితే మనందరం కూడా విత్తనం వలె భూమిలోకి విత్తబడి ఉన్నాము. Whatever the good things you have done is sown into that ground. నీవు చేసిన ప్రతి క్రియ భూమిలో విత్తనం వలె విత్తబడుతుంది. And when the body rises from the ground, అయితే ఒకానొక సమయంలో ఆ శరీరము భూమిలో నుండి పునరుద్ధానం అవుతున్నప్పుడు, and as Joseph's brothers were surprised, people will be surprised looking at you. యోసేపు వాళ్ళ అన్నదమ్ములు ఆశ్చర్యపోయినట్లుగా నిన్ను చూసి నీ దీవెనను చూసి ఇతరులు ఆశ్చర్యపోవుదురుగా. Hallelujah. హల్లెలూయా. Everybody repeat after me. అందరు నాతో కూడా చెప్పండి. I am a seed sown in the ground. చెప్పండి, I am a seed sown in the ground. Nobody can bury me. ఎవరు కూడా nobody can bury me. I am a seed sown in the ground and nobody can bury me. I am a seed sown in the ground, nobody can bury me. Hallelujah. Hallelujah. You may think that your business is buried, your finances is buried, your relationships are buried and nothing is going in your life. నా ఆర్థిక పరిస్థితులు, నా ఉద్యోగం, వ్యాపారము అన్ని కూడా సమాప్తమైపోయి సమాధి చేయబడ్డాయి అనుకోవచ్చు. You may think that your calling is buried.
నా పిలుపు కూడా అది సమాధి అయిపోయిందని అనుకోవచ్చు. Your finances are not buried, your health is intact, nothing will change because the same power of resurrection is in you. ఇవన్నీ కూడా ఏం బాధపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే యేసు పునరుద్ధాన శక్తి మీలో ఉంది. The power of resurrection has a power to change everything in your life. యేసు పునరుద్ధాన శక్తికి నీ జీవితాన్ని మార్చే అధికారము శక్తి ఉంది. The one who is in you is greater than the one who is in the world. నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. Today I prophesy that everything in your life will be changed in the name of నేను Jesus. ప్రవచిస్తున్నాను, నీ జీవితంలో పరిస్థితులన్నీ మారిపోవును You గాక. may think that with my stupidity I have lost everything. నా తెలివి తక్కువతనంతో అన్ని కోల్పోయానని నీవు అనుకోవచ్చు. You may think that I have made lot of mistakes. With that mistakes I am totally gone and I am totally lost. ఎన్నో తప్పులు చేసినా అందుకే నా జీవితంలో అన్ని కోల్పోయాను, ఈ విధంగా ఉన్నాను అనుకోవచ్చు. Even if you have done the same stupidity, God has the capacity to bring you out from that ground. ఎంత తెలివి తక్కువ పని చేసినా దేవుణ్ణి నమ్ముకున్నట్లయితే ఆ లోయలో నుండి దేవుడు You are never far gone from the Lord. నువ్వు దేవుడికి దూరంగా ఉండడం అసంభవం. Everything in your life is about to be changed in the name of Jesus. యేసు నామములో నీ జీవితంలో అన్ని కూడా పునరుద్ధానం If చేయబడును. you have failed, you have messed up in your life, and mistakes and wrong choices you have made which have backslidden your career or your life or your finances, నువ్వు తప్పుడు పనులు చేసి ఉండొచ్చు, తప్పుడు ఆలోచనలు ఆలోచించి ఉండొచ్చు, మరి వెనకడుగు వేసి ఉండొచ్చు. even though if people have written you off, dismissing you that you are good for nothing, మరి జనాలందరూ కూడా నిన్ను తృణీకరించి ఉండొచ్చేమో, the resurrection of Jesus యేసు పునరుద్ధానము is going to manifest in your life. నీ జీవితంలో ప్రత్యక్షముగా పని చేయును గాక. Even if anything that you think that is stuck and it is gone, I believe that God is going to raise those things up in your life. మరి ఏదైతే బంధించబడి ఉందో దాన్ని దేవుడు విడిపించును గాక నీ జీవితంలో. Because resurrection is not a day or an event. చూడండి, పునరుద్ధానం అనేది ఒక రోజు ఒక సంఘటననో కాదు. Resurrection is the person, మరి పునరుద్ధానం అంటే ఒక వ్యక్తి, and his name is Jesus Christ. ఆయన పేరు ప్రభు అయిన యేసుక్రీస్తు. Even though if you are dead, you will be alive in him. నువ్వు మరణించినప్పటికీ కూడా క్రీస్తులో జీవిస్తూనే ఉంటావు. Hallelujah. హల్లెలూయా. When every world thought that when Jesus Christ died, everyone thought it's the end. ప్రపంచమంతా కూడా యేసయ్య చనిపోయినప్పుడు ఇక సమాప్తం అయిపోయింది, ముగిసిపోయింది అనుకున్నారు. Even the disciples శిష్యులు were కూడా disappointed. శిష్యులు కూడా బాధపడ్డారు. But what came out of that tomb 2000 years back? 2000 సంవత్సరాల క్రితం ఆ సమాధిలో నుండి యేసయ్య బయటికి వచ్చాడు. We are not preaching about a dead Jesus, but we are preaching about a risen Savior. మరణించిన సమాధిలో ఉన్న యేసుని గురించి నేను బోధించట్లేదు, పునరుద్ధానుడైన జీవిస్తున్న. He is risen and he is alive forevermore. ఆయన పునరుద్ధానుడు, ఆయన బ్రతికి ఉన్నాడు ఎల్లప్పటికీ కూడా. I pray that everything in your life that you thought it is dead and buried, the power of resurrection will come to your life and it will manifest your నీ glory. జీవితంలో అయిపోయిందని అనుకున్నావు, వాటన్నిటిలో పునరుద్ధాన శక్తి పని చేయును. Let us all rise up to our feet. అందరం లేచి Let us pray. ప్రార్థిస్తాం. Thank you, Jesus. Hallelujah. Father, in the name of Jesus, ప్రభువా, యేసు నామమును we బట్టి come before you on this resurrection Sunday. ఈ నాయన ఈ పునరుద్ధాన దినం రోజు నీ సన్నిధికి వస్తున్నాం. I pray, Jesus, as you were resurrected 3 days after that sacrifice you made on the cross, నాయన సిలువలో మీరు మరణించి సమాధి చేయబడి మూడవ దినాన I లేపబడి, pray that the resurrection, that our power is manifested in our life, Lord. నాయన నీ పునరుద్ధాన శక్తి మా జీవితంలో పని చేయును గాక. I pray for every buried finances to come back in the name of సమాధి Jesus. చేయబడ్డ మా ఆర్థిక వనరులన్నీ తిరిగి జీవించును గాక. Every dead situations come back to life in the name of మా Jesus. జీవితంలో పునరుద్ధాన శక్తి పని చేయును గాక. I pray, Jesus, that whatever people have believed, Lord, and I thought are dead, I pray, Jesus, that your anointing, your grace will bring back them to life, Lord. ప్రభువా, నీ అభిషేకం ద్వారా, నీ కృప ద్వారా పునరుద్ధాన శక్తిలోనికి I prophesy every person who is watching live and who is present physically, that today is the end of their struggle. లైవ్ లో వీక్షిస్తున్న వారందరి జీవితంలో కూడా ఈ రోజు మీ ఇబ్బందులన్నీ కూడా ముగిసిపోవును గాక. It is finished in the name of Jesus. యేసు నామములో ఆ ఇరుకులు ఇబ్బందులన్నీ సమాప్తమవును గాక.
Let everyone prosper in their lives in the name of Jesus. ప్రతి ఒక్కరి జీవితంలో ఆశీర్వాదము కలుగునుగా. I speak your name in every situations of their life, Lord. ప్రభువా నీ పేరు ప్రతి పరిస్థితిలో పని చేయునుగాక. Let your name sound in every situation and bring forth us from the struggle to victory, Lord. ప్రతి పరిస్థితిలో నీ బిడ్డలకు నీ నామం వలన విజయము కలుగునుగాక. I pray, Jesus, that whatever is natural becomes supernatural in our lives, Lord. సాధారణమైనదంతా అసాధారణమైన మహిమలోనికి అడుగుపెట్టునుగాక. Let us abound in your mercies and in your anointing, Lord. నీ కృపా కనికరములో నీ అభిషేకంలో మమ్మల్ని నింపండి. I pray, Jesus, that you bring forth your fruit in our life, Lord. నాయనా నీ ఫలము మేమందరం ఫలించెదముగాక. You are our source, Master. నీవే మా ఆధారము యేసయ్య. You are our source of everything, Lord. నీవే మా సమస్తమునకు I pray, ఆధారం. Jesus, that you bless this congregation, bless the people here, Lord. ప్రతి ఒక్కరిని నీ నామమున I దీవిస్తున్నాం. pray a season of change in their life in the name of Jesus. నూతనమైన కాలంలోనికి అడుగుపెట్టెదముగాక. The sowing time is over and the reaping time begins now in the name of Jesus. నాయన గొప్ప పంట ఫలము కలుగునుగాక. In the name of Jesus Christ, I ask this యేసు నామమున prayer. అడుగుచున్నాం తండ్రి. Amen. ఆమేన్. Amen. Amen. ఆమేన్. అందరం అలా కళ్ళు మూసుకుందాం. చక్కటి వాక్యం మనం విన్నాము. మరి విత్తనం విత్తబడ్డది. అయితే విత్తనం వలె ఆ యొక్క పునరుద్ధానపు శరీరం లేదు. ఆ పునరుద్ధానం శక్తి మన జీవితంలో కూడా ఫలించునుగాక. చెప్పబడిన వాక్యము మన జీవితంలో నూరంతలుగా ఫలించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, వాక్యాన్ని దీవించి ఆశీర్వదించండి. వచ్చిన వారిని అందరినీ కూడా పేరు పేరున దీవించమని ప్రార్థిస్తున్నాం. థ్యాంక్ యూ జీసస్. ఆమేన్. ఇప్పుడు తండ్రి యొక్క దేవుని ప్రేమయు, కుమారుడి కృపయు, పరిశుద్ధాత్ముడు అన్యోన్యమైన సహవాసం, అభిషేకము మనకు మన కుటుంబీకులకు మన వల్ల ప్రార్థించు సంఘములన్నిటికీ తోడయుండును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హ్యాపీ ఈస్టర్ టు ఎవ్రీబడి.